రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలలో దసరా సంబరాలు అంబరాన్ని అంటేలా జరిగాయి. నవరాత్రి పర్వదినాలు పూర్తి చేసుకున్న తర్వాత విజయదశమి రోజున ఆదిశక్తిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. రాక్షస సంహారం తర్వాత విజయదశమి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. పురాతన వరంగల్ భద్రకాళి ఆలయంలో దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించారు. వరంగల్, హన్మకొండ పట్టణాలకు చెందిన వారే కాకుండా రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారి దయ తమపై ఉన్నంతకాలం తమకు అన్ని మంచే జరుగుతాయని భక్తుల నమ్మకం. జై భద్రకాళి మాత. మేము హైదరాబాద్ నుండి వచ్చినాము. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాము. కోరిన కోరికలు నెరవేర్చే తల్లి జై భద్రకాళి మాత. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రులను ఘనంగా జరుపుకున్న భక్తులు విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా రావడంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిందే. విజయదశమి పర్వదినం సందర్భంగా రాజమండ్రి దేవి చౌక్ అమ్మవారి ఉత్సవాలు కనువిందుగా నిర్వహించారు. నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, కుంకుమ పూజలు చేశారు. దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగే దసరా ఉత్సవాలకు ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది. ఉత్సవాల్లో ఏదో ఒక అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇదే తరహాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విజయదశమి రోజున నిర్వహించే చెడి తాలింఖానా యుద్ధ విద్య ప్రదర్శనకు ఎంతో గుర్తింపు ఉంది. సంప్రదాయానికి లోటు లేకుండా ఈసారి విజయదశమి సందర్భంగా కూడా సంప్రదాయ యుద్ధ విద్యలను ఘనంగా ప్రదర్శించారు.